ఒక చిన్న అబ్బాయి అర్జున్ తన అమ్మ నాన్నలతో కలిసి జీప్లో ఎడారి ప్రయాణం చేస్తుంటాడు. వాళ్ళు ఇసుక గుట్టలను చూస్తూ చాలా ఆనందపడుతుంటారు. అమ్మ నవ్వుతూ దూరంగా వెళ్ళొద్దు బాబు అని అంటుంది. అర్జున్ గాలిని వెంటాడుతూ కొంచెం దూరం పరిగెత్తుతాడు. అప్పుడే దూరంలో భారీ ఇసుక తుఫాను కనిపిస్తుంది. కొన్ని క్షణాల్లో తుఫాను దగ్గరకు వచ్చేస్తుంది. గాలి బలంగా వీయడంతో ఏమీ కనిపించదు. అల్లకల్లోలంలో అర్జున్ తన తల్లిదండ్రుల నుంచి విడిపోతాడు. తుఫాను ఆగిన తర్వాత చుట్టూ నిశ్శబ్దం. అర్జున్ భయంతో అమ్మ నాన్న అని ఏడుస్తూ వెతుకుతాడు, కానీ ఎవరూ కనిపించరు. ఎండ తీవ్రంగా ఉంటుంది. అతని దగ్గరకు నీళ్లు కూడా అయిపోతాయి. నడవలేక ఒక పెద్ద రాయి దగ్గర కూర్చుంటాడు. సాయంత్రం అవుతుండగా దూరంలో 2 మెరిసే కళ్ళు కనిపిస్తాయి. ఒక చిన్న ఎడారి నక్క అతన్ని చూస్తూ నిలబడి ఉంటుంది. కానీ ఆ నక్క దగ్గరికి రాదు. కొద్దిసేపటి తర్వాత అది ఒక చిన్న పండు తీసుకొచ్చి అర్జున్ ముందు వేస్తుంది. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ నక్క కొంచెం ముందుకు వెళ్ళి తిరిగి అతని వైపు చూస్తుంది. అది మళ్ళీ ముందుకు నడుస్తుంది. అది తనని ఎక్కడికో తీసుకెళ్తుంది అని అర్జున్ అర్థం చేసుకుంటాడు. అతను నక్క వెనకాల నడుస్తాడు. కొంత దూరం వెళ్ళాక రాళ్ల మధ్యన ఒక చిన్న గుహ కనిపిస్తుంది. అందులో చల్లని నీళ్లు, కొన్ని పళ్ళు కనిపిస్తాయి. అర్జున్ ఆశ్చర్యపోతాడు. ఆ రోజు రాత్రి ఎడారిలో చాలా చల్లగా ఉంటుంది. అర్జున్ వణుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ చిన్న నక్క అతని దగ్గరకు వచ్చి పక్కనే పడుకుంటుంది. అర్జున్ నెమ్మదిగా దాన్ని హత్తుకుంటాడు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్యన స్నేహం మొదలవుతుంది. సూర్యోదయం అవగానే వాళ్ళిద్దరూ గుహ నుంచి బయటికి వస్తారు. నక్క ఇసుకలో ఆడిస్తూ అర్జున్ని నవ్విస్తుంది. అర్జున్ దానికి చిన్ను అని పేరు పెడతాడు. మళ్ళీ ఒక భారీ తుఫాను వస్తుంది. గాలి చాలా బలంగా వీయడంతో అర్జున్ భయపడిపోతాడు. అప్పుడు చిన్ను వేగంగా పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఒక పురాతన గోపురం వైపు అర్జున్ మరియు చిన్ను పరిగెడతారు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ సేద తీర్చుకుంటారు. కొంతసేపటికి వాళ్ళకి దూరంలో ఒక హెలికాప్టర్ శబ్దం వినిపిస్తుంది. అర్జున్ మరియు చిన్ను ఆ శబ్దం వైపు చూస్తారు. వాళ్ళకి ఆ హెలికాప్టర్ కనిపిస్తుంది. వెంటనే గోపురం పైకి పరిగెడతారు. అర్జున్ హెలికాప్టర్ వైపు చెయ్యూపుతూ అరుస్తూ ఉంటాడు. రక్షణ సిబ్బంది దాన్ని గమనించి వెంటనే అక్కడికి హెలికాప్టర్ ని తీసుకొస్తారు. అర్జున్ని హెలికాప్టర్ ఎక్కిస్తారు. అర్జున్ హెలికాప్టర్ ఎక్కాక చిన్నుకి వీడ్కోలు చెప్తాడు. అర్జున్ గురించి సమాచారాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి రక్షణ సిబ్బంది చెప్తారు. వాళ్ళిద్దరూ అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అర్జున్ అక్కడికి చేరుకున్న వెంటనే అమ్మ నాన్నని పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటాడు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అప్పుడు దాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి.